ఇటలీ దేశానికి చెందిన ప్రమాదకరమైన ఒక కంపెనీని అక్కడ బ్యాన్ చేసి ఇండియాలో ఓపెన్ చేశారు. ఎస్, మీరు విన్నది నిజమే. మ్యాటర్ ఏంటంటే 1960 ఇయర్ ఇటలీలో మిటేని అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు. నాన్ స్టిక్ ప్యాన్స్, ఫుడ్ ప్యాకేజింగ్ కవర్స్, వాటర్ ప్రూఫ్ జాకెట్స్ లాంటి ప్రొడక్ట్స్ ని ఈ కంపెనీ తయారు చేస్తుంది. అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే వేస్ట్ వాటర్ లో PFAS అనే ఒక కెమికల్ ఉంది. ఇది ఒక ఫర్ ఎవర్ కెమికల్. అంటే ఒక్కసారి ఈ కెమికల్ ఎర్త్ అండ్ వాటర్ లోకి వెళ్తే అది ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ దానితో కలవకుండా అలానే ఉంటుంది. 1960 నుంచి 2010 వరకు ఈ కంపెనీ ఆ PFAS కెమికల్ ని ఇటలీలో గ్రౌండ్ వాటర్ లోకి రిలీజ్ చేసింది. దాని ఫలితం ఆ కెమికల్ కలిసిన వాటర్ తాగిన వాళ్ళలో 3 లక్షలకు పైగా ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. బ్లడ్ శాంపిల్స్, మదర్ మిల్క్ అండ్ అప్పుడే పుట్టిన బేబీస్ లో ఈ PFAS కెమికల్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. ఎక్కువగా ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయితే కిడ్నీ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, ఇన్ఫెర్టిలిటీ, లివర్ డ్యామేజ్ తో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. ఈ కుంభకోణం బయటపడగానే 2018 లో ఆ కంపెనీ దివాలా తీసింది. 2024లో ఇటాలియన్ కోర్టులు ఆ కంపెనీని మూసేసి ఓనర్స్ అండ్ మేనేజర్స్ అయిన 11 మందికి జైలు శిక్ష విధించారు. ఇదంతా జరిగిన తర్వాత లక్ష్మీ ఆర్గానిక్స్ అనే ఇండియన్ కంపెనీ ఆ ఇటలీ కంపెనీ మెచైన్స్ అండ్ పేటెంట్ రైట్స్ అన్ని కొనుక్కుని మహారాష్ట్ర రత్నగిరి లోటో పర్షురా అనే ప్లేస్ లో సేమ్ కంపెనీని రీఓపెన్ చేశారు. లీగల్ ఆక్షన్ లో కొనుగోలు చేసిన ఆ కంపెనీ పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని, ఇది ఇండియన్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుందని ఆ కంపెనీ చెప్తుంది. దీని మీద మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.